కామన్ మ్యాన్ వాయిస్ వినందం. ఈరోజు మనం చూస్తున్నాం వెనకాల షాపింగ్ మాల్లో దగ్గర ధర్నాలు చేస్తున్నారు. అసలు మహిళలు షాపింగ్ మాల్ దగ్గర ఎందుకు ధర్నా చేస్తున్నారని అనుమానం కలుగుతుందా? వాళ్ళు అక్కడ పని చేస్తున్నప్పుడు 12 గంటలు పని చేపిస్తున్నారు, అందులో కూర్చొని ఇవ్వడం లేదని చెప్పేసి ఆందోళన జరుగుతోంది. అందులో మన మహిళా నాయకురాలు సత్యశ్రీ గారు మనతో ఉన్నారు కాబట్టి నేరుగా మేడం అడిగి కనుక్కున్నాం. ఈరోజు షాపింగ్ మాల్ దగ్గర మేము ధర్నా చేయడం ఏమంటే, అక్కడ షాపింగ్ మాల్లో కూర్చొని పనిచేసే అవకాశం కల్పించాలి. అదేవిధంగా పని గంటలు 8 గంటలు పని విధానం కల్పించాలి. నెలసరి సమయంలో పీరియడ్ సమయంలో 3 రోజులు లీవులు ప్రకటించాలని మేము ఐద్వాగా డిమాండ్ చేశాము. ఇప్పుడు కేరళ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ ఈ కూర్చొని పనిచేసే షాపింగ్ మాల్లో కూర్చొని పనిచేసే అవకాశం కల్పించారు. ఏపీలో కూడా ఈ అవకాశం కల్పించాలని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా సిఐటియు శ్రామిక మహిళా కన్వీనర్ ఆర్ లక్ష్మి గారు మాట్లాడుతూ, ఏసీ షాపింగ్ మాల్స్ లో కూర్చునే అవకాశం లేకపోవడమే కాదు, అన్నం తినడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి, బట్టలు మార్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రత్యేకమైన రూమ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నిలబడే పని చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఇంకా ఋతుస్రావ సమస్యలు ఇట్లాంటివి వస్తున్నాయి. కాబట్టి వెంటనే మార్పు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చట్టం చేయాలని డిమాండ్ చేశారు. పనిచేసే కార్మికులకి, మహిళా కార్మికులకి కూర్చునే హక్కు కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు తిరుపతిలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అనేక షాపింగ్ మాల్స్ ని ఐద్వా అట్లనే శ్రామిక మహిళా కమిటీలు సర్వే చేయడం అనేది జరిగింది. ఈ సర్వేలో అనేక సమస్యల్ని వెలుగు చూశాయి. ప్రధానంగా ఏంటంటే మహిళలకి 12 గంటలు, దాదాపు 12-13 గంటల పాటు ఒక రోజుకి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది.